ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఒక 150 పైన లేదంటే ఇంచుమించుగా 200 సినిమాల దాకా చేస్తున్నా. హీరోగా ఒక ఇది 5వ సినిమా మీకు హీరోగా మాత్రం. సో అంటే మీకు ఆఫర్లు వచ్చే ఉంటాయి చాలామంది హీరోలుగా కథలు చెప్పడం లేదంటే ప్రొడ్యూసర్స్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం. కానీ ఇంత సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పెళ్లిగాని ప్రసాద్ అనే సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? ఒక 10 years నేను కమెడియన్గా చేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ క్యారెక్టర్తో ఇందులో ఉండదు. సో డిఫరెంట్ వేరియేషన్ ఉంది. సో మనం సెటిల్గా చేయాలి. మన చుట్టూ చేసేవాళ్ళు విపరీతమైన కామెడీ చేస్తుంటారు. సో అది నాకు ఫ్రెష్ ఫీల్ అనిపించింది. ప్లస్ కట్నం అనేది మీరు అన్నట్లు ఏ జనరేషన్లో అయినా కట్నం అనేది చాలా మెయిన్ కీ పాయింట్గా ఉంది. సో దాన్ని అది తప్పు అని చెప్తూనే ఒక ఫన్ మోడ్లో చెప్పాలి. సో ఈ సినిమాకి నాకు పని చాలా తక్కువ ఉంటుంది. నేను ఎంత యాక్టింగ్ చేయకుండా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు. సో దాన్ని వాళ్ళు కోరుకున్నారు, మా డైరెక్టర్ అది కోరుకున్నారు. అన్న నువ్వు ఇచ్చేస్తే చాలు అన్నా నాకు అన్నారు. సో డెఫినెట్గా ఈజీ వర్క్ ఉంది. ప్లస్ ఎక్కువగా థింక్ చేసిన అవసరం లేదు. స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా చేసుకున్నారు. యంగ్ జనరేషన్ చేసేయాలి అంతే, డన్, మూవ్ అయిపోయాం. ఓకే. అయితే మీ నుంచి కామెడీ కంటే కూడా మీ చుట్టూ ఉన్న పాత్రలతో కామెడీ ఎక్కువ ఉంటుంది. అదే మనకు ఫన్ జనరేట్ చేస్తుంది. నాకు అదే నచ్చింది సినిమాలో. అంటే నేను చేసేదానికన్నా చుట్టూ ఉన్న 7-8 క్యారెక్టర్స్ డెఫినెట్గా మంచి నవ్విస్తాయి.